న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. ఈడీ విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తే హామీలు అమలు చేయించే బాధ్యత నాది, సీఎం రేవంత్ రెడ్డి. అదే నా గోల్, నిరంతరం పనిచేస్తా సీఎం చంద్రబాబు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా ఇస్రోలో 3 లాంచ్ ప్యాడ్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు 3,985 కోట్ల వ్యయంతో 3వ లాంచ్ ప్యాడ్ను ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోదేశీలో మానవుడిని పంపే ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో వేతన సంఘం చైర్మన్ను నియమించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక వేళ కాంగ్రెస్ తరఫున 2 గ్యారెంటీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ, కేజ్రీవాల్ ఇద్దరు ఒకటే, పేర్లు మాత్రమే వేరు, ఇద్దరూ అబద్ధాలాడతారు. కాలుష్యంతో తెలంగాణ ప్రజలు ఢిల్లీకి రావాలంటే భయపడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. मोदी और केजरीवाल में कोई अंतर नहीं है, नाम अलग अलग है, काम तो एक ही है, झूठ बोलने का काम. 3 बार वो प्रधानमंत्री बन चुका है, 3 बार ये मुख्यमंत्री बन चुका है. मगर दिल्ली के लिए क्या किया? आज दिल्ली में रहने का काबिल नहीं है. दिल्ली लोग तेलंगाना से आने के लिए डर रहा है. दिल्ली आने के लिए, भाई दिल्ली में गए तो हमको बुखार आ जाएंगे, दिल्ली में गए तो हमारा पूरा तबीयत खराब हो जाएंगे, दिल्ली से वापस आ गए तो फिर दवाखाना को जाना पड़ेगा. इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूं इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में, वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है. तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लेऊंगा, दिल्ली में कांग्रेस के सरकार बना दो. గుంటూరు, కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 18న ఈ పర్యటన ఉండనుంది. గుంటూరులో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను సీఎం ప్రారంభించనున్నారు. వేస్ట్ టు ఎనర్జీ ఫ్లాట్ను కూడా ప్రారంభిస్తారు. అలాగే కడప జిల్లాలో జరగనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సోమని సంఘటనలు అవన్నీ పోవడం లేదు. ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే 14 సంవత్సరాల అనుభవం ఉంది, చేసినటువంటి చరిత్ర ఉంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఒక ఐటీ, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. 95లో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ 1గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి కోకొల్లలు. ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రజలకు ఒకటి చెప్పాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చాలామంది కూడా అన్నారు ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు. నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది. నేను ఇప్పుడు కాదు, 95లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అదే సమయంలో 92, 93 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఈ రెండు కూడా ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకోరు చాలామంది.
ఒక పక్క ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అందరూ ఆలోచన ఏంటంటే ఆర్థిక సంస్కరణలు చేసింది కూడా ఇన్విటబుల్ సిచ్యువేషన్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు, ఆర్థిక సంస్కరణలు తప్ప వేరే మార్గమే లేదు. బంగారు కూడా తాకట్టు పెట్టిన సందర్భం అది, అప్పుడు తీసుకొచ్చారు. కానీ నేను మనసా వాచా నమ్మాను కాబట్టి నేను ఓనర్షిప్ తీసుకున్నా. నేను మాట్లాడా, సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ని స్టార్ట్ చేశా. అందుకే మీరు చూస్తే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ రిఫార్మ్స్ నేను నేరుగా చేశాను, లేకపోతే ఆనాటి ప్రభుత్వం ద్వారా చేపించాను. ఒక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అని తీసుకొచ్చి, అందుకే ఎన్నో సందర్భాలు చెప్పాను, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చాను. నేను అధికారాన్ని కోల్పోయాను. దట్ ఈస్ 2004. ఆ రోజు నేను కానీ దాన్ని కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఓడిపోయాడు కాదేమో, అది వేరే చరిత్ర. అది విమానాశ్రయాలకి ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చాను. ఫస్ట్ ఇండియాలో ఓపెన్ స్కై పాలసీలో ఫస్ట్ ఫ్లైట్ ఎమిరేట్స్ దుబాయ్ నుంచి హైదరాబాద్. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు శ్రీకారం చుట్టాం. అది కూడా మీరు చూస్తే ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్. ఫార్ములా ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతుంది. దాదాపు 2.5 గంటలకు కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు మాజీ మంత్రి విచారణ కొనసాగనుంది. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ను ఈడీ నమోదు చేసింది. ఈ క్రమంలో మొదటిసారి కేటీఆర్ను ఈడీ ప్రశ్నిస్తుంది. సాయంత్రం వరకు విచారణ జరిపి స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది ఈడీ. ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించి 55 కోట్లు బదిలీ చేసే సమయంలో నిబంధనలు ఎందుకు పాటించడం లేదనే అంశంపై కేటీఆర్ను ఈడీ ప్రశ్నిస్తుంది. కృష్ణానది జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. నీటి వాటాల పంపిణీపై కృష్ణానది జలాల ట్రిబ్యునల్లో ఉపశమనం లభించింది. ఈ విషయంలో ఏపీ వాదనలతో ట్రిబ్యునల్ ఏకీభవించింది. 2023 ఆర్డినెన్స్ ప్రకారం నీటి కేటాయింపులపై విడివిడిగా వాదనలు వినేందుకు ట్రిబ్యునల్ సమ్మతి తెలిపింది. ఫిబ్రవరి 19, 20, 21 తేదీల్లో 3 రోజుల పాటు రాష్ట్ర వాదనలు వినేందుకు ట్రిబ్యునల్ అంగీకారం తెలిపింది. 1500 కోట్ల విలువైన 85 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రైవేట్ కంపెనీకి కట్టుబెట్టాడు. కావాలంటే కేంద్రం దగ్గర తాకట్టు పెట్టుకోవాలి, కానీ రేవంత్ రెడ్డి భూమిని ప్రైవేట్ కంపెనీకి ఎలా ఇచ్చాడు? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శ. 1200 నుంచి 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి 85 ఎకరాల బిలా దాఖల్ భూమి. ఈ భూమి ఎవరిది కాదు. ఎవరిది కాదు భూమి అంటే ఆ కోకాపేటలో కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి. పైసలు లేవు కదా రైతు భరోసాకి. మొన్ననే 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర. గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లు ఇస్తావు? లేదు నిజంగా మీది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన కాడ ఏదో చెప్పినావు కదా, మేము పేదోళ్ళ కోసం 140 ఏళ్ళ కోసం కష్టపడ్డామని. అగో 3 తరాలుగా భూమిని అమ్ముకున్న గిరిజన బిడ్డలకి పట్టాలిప్పి ముఖ్యమంత్రి చేతనైతే పైసలున్న నీ మంత్రులు పోలీసులకు చెప్పి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా 3 రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే వెర్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారు? ఏ మంత్రి కబ్జా చేస్తున్నాడు? ఏ మంత్రి ఆ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు? ఎందుకు బిలా దాఖలా భూమి వేరే వాళ్ళ పేరు మీదకి పోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మోహన్ బాబు యూనివర్సిటీలో బుధవారం జరిగిన పరిణామాలపై నటుడు మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తనతో పాటు భార్య మౌనికపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తనకెవరితోనూ గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన సన్నిహితులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతుండగా మనోజ్ ఒక్కసారిగా కడుపు నొప్పితో బాధపడ్డారు. దీంతో ఆయన భార్య మౌనిక కన్నీరు పెట్టుకున్నారు.
అడిగారు, అది తిరిగి వెళ్ళి నా ఫ్రెండ్స్ హీరోలు కన్నా అన్న నేను హీరో ఫ్యాన్ అన్నా, నేను ఆ హీరో ఫ్యాన్ నేను అన్న కలిపి అంటే నీకు కనిపిస్తుంటుంది తీసుకెళ్ళి, అది హెల్తీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, నాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి. నేను ఎక్కడికి పారిపోవట్లేదు. ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను, కానీ నేను పారిపోవట్లేదు. చీకట్లో కూర్చొని చెట్లను కాలు దాంచుకొని చక్కెర పోయడాలు, ఈ బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు, వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు ఇస్తే ఓకే, చిన్న విషయం. కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, బ్యానర్లు తీక ఒక 2 రోజుల ముందు మా పళనిని పిలుచుకొని వెళ్ళి, మా సొంత తమ్ముళ్ళలాగా ఇక్కడి నుంచో ఉన్నాడు. అండ్ అలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ. నేను డబ్బిచ్చో కిరాయికో నా చుట్టూ మనిషి పెట్టుకుని తిప్పే రకం కాదు, అభిమానంతో వచ్చేవాళ్ళు. సో అలా పెడితే దానికి 12వ తారీఖు 11 అలా పిలిచారండి. పండగకి 2 రోజులు పిలిచి, మనోజ్ వస్తున్నాడా, వస్తే నువ్వు కూడా ఉండకూడదు, ఏమీ చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని. దీంతో పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైజ్ అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, 10 నిమిషాలు గంట సేపు పెద్ద మనుషులు ఉన్నారు కూర్చొని పెట్టి, అన్నతమ్ములు కూర్చొని పెట్టి కూర్చొని మాట్లాడేసి, ఇక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం. కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్, నేను ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం, ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది, క్యాష్ రావడం అయిపోతుంది. సో ఇదే నాకు బాధ. డైవర్ట్ చేయడం, సొంత కంపెనీతో పెట్టుకుని డైవర్ట్ చేయడం, దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ కుదరడం, యూనిఫామ్ వేయడం కంపల్సరీ. వాళ్ళ 10th దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏంటంటే కాలేజ్ ఇద్దరు ఏంటి మా 11th వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ వాళ్ళందరికీ యూనిఫామ్, వాళ్ళు అది కరెక్ట్గా 2 వాటికి ఎంచుకోవట్లేదు. అది ఎక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు, అక్కడ ఏదో పేరెంట్ సరే. సో ఇన్ని జరుగుతుంటే నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళు బెదిరియడం, వాళ్ళని బెదిరియడం. నేను ఈసారి ప్రతి పండుగకి వస్తాను. మేము ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది మధ్యకాలంలో, రామూర్తి నాయుడు గారికి. సో ఊళ్ళో అక్కడ ఉన్నారు, సమయంలో వాళ్ళు ఊళ్ళో ఉన్నారు, నాని గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు. అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను, నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు. నా కూతురికి ఫస్ట్ సంక్రాంతి అండి, ఫస్ట్ పండగ. అండ్ ఆ పండుగ కూడా జరుపుకొని లేకుండా స్ట్రిక్ట్గా చేశారు. 2 రోజులు అక్కడ ఉన్నా, 3 రోజులు అక్కడే ఉండి ఉంటారు. వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా, నా తమ్ముడిని బెదిరించకుండా, మా వాళ్ళని బెదిరించకుండా ఉండుంటే నా పట్టుకలు ఉండుంటారు. సరే కనుక్కొని, నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని, సీఎం గారు వెళ్ళిన తర్వాత, లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని ఆయన 10:30కి వెళ్ళిపోయే ప్రోగ్రామ్. నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్ను దాటుకొని 11 o'clock చేసుకుని వచ్చాను. నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి. కాకపోతే అది ఎందుకైందో, ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాను ఆయన. సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయిన తప్ప నేను ఈ విషయాలు కానీ, నేను లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఎవరికి కానీ, నాని గారికి కానీ. జాతరలో 2.5 కిలోల నూనె తాగిన మహిళ ఆదిలాబాద్ జిల్లా నార్నూలులో సంక్రాంతిని జరుపుకునే తమ ఆరాధ్య దైవం కాందేవుని జాతరను ఘనంగా జరుపుకున్న తొడసం వంశస్థులు. ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం జాతరలో 2.5 కిలోల నువ్వుల నూనె తాగిన నాగుబాయి చందు అనే మహిళ సంక్రాంతికి ఊళ్లకు వెళ్లిన ప్రజలు పండగ సెలవులు ముగియడంతో తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారు. వాహనాలన్నీ మహానగర వైపు వస్తుండటంతో నగరం నలుమూలలో రద్దీగా మారాయి. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద వాహనాలు 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రద్దీ ఎక్కువ ఉండడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. ఈడీ విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తే హామీలు అమలు చేయించే బాధ్యత నాది, సీఎం రేవంత్ రెడ్డి.
అదే నా గోల్, నిరంతరం పనిచేస్తా సీఎం చంద్రబాబు. ఇవి బులెటిన్ విశేషాలు.